ఆన్లైన్ బిల్డింగ్ అయితే చేశాడు. ఆ వీడియో ఫుటేజ్, ఆ లైవ్ ఆర్టీవీ వాడు ఇస్తున్నప్పుడు కింద ఒక అతను కమెంట్ చేశాడు, ఎం తారక్ అని చెప్పి ఒక అతను కమెంట్ చేశాడు, ఇక్కడ ఈ వైన్ షాప్ అనేది మాదే, అసలు ప్రవీణ్ అనే ఆ వ్యక్తి అక్కడికి రాలేదు, మా దగ్గర రియల్ సీసీ ఫుటేజ్ ఉంది, అది రేపు తొందరలో నేను బయటపెడతానని చెప్తున్నాడు. నిజమే అయితే కరెక్ట్గా ఆ ఒరిజినల్ వీడియోని తీసుకొస్తే చాలా మంచిది. బట్ ఆ మెసేజ్ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. బట్ నిజమైతే గనక తీసుకొస్తే గనక ఈ కేసుకి కొన్ని మంచి సాక్ష్యాలు ఇచ్చిన వారు అవుతారు. ఇకపోతే ఆ పర్సన్ యొక్క ఐబ్రోస్ చూడండి. సో ప్రవీణ్ గారి ఫోటో గానీ, ఈ వైన్ షాప్ లోకి వచ్చినటువంటి ఫోటో గానీ, సో ఇక్కడ పర్సనాలిటీ కూడా మ్యాచ్ కాలేదు. ఆ భుజాలు, ఆ టైట్ టీ షర్ట్లు కూడా మ్యాచ్ కాలేదు. అలాగే కొంతమంది స్పెటికల్స్ కూడా మ్యాచ్ అవ్వలేదని చూపిస్తున్నారు. బట్ అది ప్రక్కన పెడితే ఐబ్రోస్ చూడండి. ఆ ముఖంలో ఉన్నటువంటి ఐబ్రోస్ కూడా ప్రవీణ్ గారికి చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఈయన పొడుగ్గా పైగా ఇంకొకలా ఉన్నాయి, ఈయన ఇంకొకలా ఉన్నాయి. సో రెండు వేరు ఐబ్రోస్ అని మాత్రం కనిపెట్టొచ్చు. పగలు ముందుగానే ఆ బండి యొక్క లైట్ అనేది పగిలిపోతే కాతీర వరకు కూడా అక్కడ బ్లింకింగ్ లేదు, కాతీర వరకు కూడా లైట్ ఉంది. ఆ తర్వాత నుంచి బ్లింక్ చేసుకుంటూ వచ్చాడు. సో పగలు ఈ ఫోటోలు ఎక్కడివి, ఎవడు తీశాడు, అసలు ఎవడు తీసి పంపించాడు, ఈ ఆర్టీవీకి ఎలా వచ్చాయి, వాడు డైరెక్ట్ గా పోలీసులకి ఇంటిమేట్ చేయకుండా న్యూస్ చేసి న్యూసెన్స్ చేయడం ఏంటో తర్వాత మనం చూద్దాం. ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే, ఈ వైన్ షాప్ దగ్గర మనం చూసినప్పుడు 10:10 అవుతుంది, అక్కడ టైం అనేది కేవలం 10:10 అవుతుంది. ఇక ప్రధానంగా ఆయన ఫిజికల్ అపీరియన్స్ అనేది, ఆయన శరీర ఆకృతి కూడా చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాగా ఉందని ముందు నుంచి మొత్తుకుంటున్నారు.